స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వరలక్ష్మి. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వారి ఆధ్వర్యంలో డిజిటల్ పార్ట్నర్ సుమన్ టీవీ పార్ట్నర్ టీ న్యూస్ వారు జ్యోతిబా పూలే మైదానం సర్కస్ గ్రౌండ్ లో ఆటో షోను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రకాలైన కార్లు కానివ్వండి, ఎలక్ట్రానిక్ బైక్ కానివ్వండి, వివిధ వాహనాలు ఇక్కడ సందర్శిస్తున్నాయి. దీన్ని చూడడానికి మాత్రం కన్నుల పండుగగానే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి ఏ కార్లు ఉన్నాయో ఒకసారి చూసి వారి మాటల్లోనే తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఈ ఆటో షోకి ముఖ్య అతిథిగా నగర మేయర్ సునీల్ రావు గారు విచ్చేసి జ్యోతి ప్రజ్వల చేసి ఈ ఆటో షోని ప్రారంభించడం జరిగింది. ఆటో ఎక్స్పో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సభాసి వచ్చినటువంటి నమస్తే తెలంగాణ కరీంనగర్ ఇన్ఛార్జ్ కడపతి ప్రకాశ్రావు గారు, అదేవిధంగా నాతో పాటు మరి అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు డైరీ చైర్మన్ రాజేశ్వరరావు గారు, పెద్దలు స్థానిక కార్పొరేటర్ వాలరామారావు గారు, మల్లయ్య గారు, అదేవిధంగా నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రతి ఒక్కరి మిత్రులకు వెంకటస్వామి గారికి, రమేష్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా ఈ ఆటో ఎక్స్పోలో పాల్గొంటున్నటువంటి వివిధ షోరూమ్స్కు సంబంధించి వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత సంవత్సరం కూడా నమస్తే తెలంగాణ వారి ఆధ్వర్యంలో మరి మంచి ఆటో ఎక్స్పో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నగర ప్రజలందరూ కూడా ఒక చక్కటి అవకాశం కూడా కల్పించినారు నమస్తే తెలంగాణ యజమాని. ఒక సామాజిక బాధ్యతగా చాలా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా నగర ప్రజలకు మరి ఆటో ఎక్స్పో ద్వారా వివిధ రకాల మోడల్స్, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, వాణిజ్యపరంగా ఉపయోగించే వాహనాలు కావచ్చు, కమర్షియల్ వెహికల్స్ కావచ్చు, అన్నీ కూడా ఒకే చోట చూసే అవకాశం లభించడం, అదేవిధంగా వారికి నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని మరి అనేక రకాల బ్యాంక్స్ వాళ్ళు కూడా మరి ఇక్కడ వచ్చి మరి ఆ షోరూమ్ ద్వారా మరి బ్యాంక్ లోనింగ్ సౌకర్యం కావచ్చు, మరి ఇతర సౌకర్యాల వల్ల అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఒకటే చోట అన్ని వాహనాలు చూసుకొని వాళ్ళకి నచ్చిన వాహనాన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశాలు కల్పించినందుకు నిజంగా కూడా నగర ప్రజల పక్షాన నమస్తే తెలంగాణ యజమానానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా రకరకాల మోడల్స్ ప్రతి సంవత్సరం వస్తూ ఉంది, రకరకాల అప్డేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి గతంలో ఒక మోడల్ వచ్చినట్టు ఒక 10 సంవత్సరాల వరకు కూడా వేరే మోడల్ వచ్చే పరిస్థితి లేకుండే. ఈరోజు ఆ విధంగా కాకుండా ప్రతి సంవత్సరం కూడా అప్డేట్ అవుతున్నది. కాబట్టి ఆటోమొబైల్ రంగం దానికి అనుగుణంగా మా అప్డేట్ అయిన వాటన్నింటినీ కూడా నగర ప్రజలకు చూసే అవకాశం కల్పించడం, మరి వారు కొనుగోలుదారులు కూడా ఒకే చోట ఇప్పుడు రమణరావు గారు చెప్పినట్టు రాజేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఒక షోరూమ్కి వెళ్ళి చూడాలంటేనే ఎంతో టైం పడుతుంది. అటువంటిది అన్ని రకాల షోరూమ్కి సంబంధించినటువంటి వాహనాలు మరి అన్ని రకాలుగా మరి ఇక్కడ ఒకే చోట చూసే అవకాశం రావడం, మరి నచ్చింది సెలెక్ట్ చేసుకునే పరిస్థితి ఉండడం వల్ల చాలా మంచి లాభం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నగర ప్రజలకు చక్కటి సదుపాయాన్ని కల్పించిన నమస్తే తెలంగాణ యాజమాన్యానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఈ ఆటో ఎక్స్పో విజయవంతం కావాలని తప్పకుండా ఇక్కడ వచ్చిన షోరూమ్స్ వారికి కూడా మీరు ఆశించిన విధంగా మరి మీకు మీ వ్యాపారం కూడా కొనసాగాలని చెప్పేసి కరీంనగర్ నగరం చాలా గొప్పగా విస్తరిస్తున్నారు. దానికి కారణం కరీంనగర్ యొక్క ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగడం కావచ్చు, మరి కొనుగోలు చేయాలని ఆసక్తి పెరగడం కావచ్చు. మరి అనేక రకాలుగా కూడా గత 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కూడా పెరగడం కూడా ఒక కారణంగా నేను భావిస్తా ఉన్నాను.
కాబట్టి ఇన్ని రకాలుగా కూడా ప్రజలు ఇంత ముందుకు వచ్చినప్పుడు ఈ షోరూమ్స్ అన్ని కూడా ఇంత ప్రజలకు అందుబాటులోకి రావడం వల్ల ఎంతో సౌకర్యంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తప్పకుండా కూడా మీ వ్యాపారం కూడా నమస్తే తెలంగాణ ఏదైతే ఉద్దేశంతో తీసుకున్నారో మీ దాని ఉద్దేశం కూడా నెరవేరాలని కోరుకుంటూ నగర ప్రజలకు చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. రాబోయే 2 రోజులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆటో ఎక్స్పో సందర్శించి మీకు అనుకూలంగా మీకు నచ్చిన విధంగా మీ వెహికల్ కొనుక్కోవాలని చెప్పేసి అన్ని రకాలుగా కూడా కొత్త వచ్చిన మార్కెట్లోకి వచ్చిన వెహికల్స్ కూడా పరిశీలించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం కల్పించిన నమస్తే తెలంగాణ యజమాని ఉదయపూర్వక కూడా ధన్యవాదాలు ముగిస్తాను. జై హింద్, జై తెలంగాణ. ఇక్కడికి 20కి పైగా కంపెనీస్ అయితే వచ్చాయి. మరి ఏ కంపెనీ వచ్చిందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైనటువంటి కార్లు ఈ రోజు కరీంనగర్ జిల్లాలో సందర్శిస్తున్నాయి. ఇక్కడ చూస్తుంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. చాలా రకాలైన కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఇటు చూస్తే ఎలక్ట్రానిక్ బైక్స్, అక్కడ చూస్తే వాహనాలకు సంబంధించి ఎన్నెన్నో కార్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంతే ఇక్కడికి వస్తున్న కస్టమర్లకి కొన్న వారికి మళ్ళీ ఇక్కడ లక్కీ డ్రాన్ కూడా నిర్వహిస్తుంది ఈ కంపెనీ అనేది. ఇక్కడ కరీంనగర్ లో ఈ ఆటో షోను నిర్వహిస్తున్నందుకు ఇక్కడికి వస్తున్న కస్టమర్లు నిజంగానే అట్రాక్ట్ అవుతున్నారు. హై లెవెల్లో కార్లను తీసుకోవాల అనుకునే వారికి ఎక్కడెక్కడో షోరూమ్ లకు వెళ్లి చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడే ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించి కార్లు కానివ్వండి, బైకులు కానివ్వండి, ఎలక్ట్రానిక్ వాహనాలు కానివ్వండి అన్ని ఇక్కడే కస్టమర్లకి లభిస్తున్నందుకు వారు నిజంగానే చాలా సంతోషంతో ఇక్కడి షోని సందర్శించడం జరుగుతుంది. ఇక్కడైతే ఎస్ఎస్ ఈకో మోటార్స్ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. సార్ చెప్పండి సార్, మీ కంపెనీకి సంబంధించి. నమస్కారం అండి. మాది ఎస్ఎస్ ఈకో మోటార్స్. మనం కొత్తగా ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేశాము. దీన్ని మనం ఇట్లా 90,000 ఈవీ స్కూటర్ని మనం 65,000కే కస్టమర్లకు ఇస్తున్నాము. దాన్ని ఇంకా కొద్దిగా తక్కువ ధరలో చేరువ చేయాలని 21 బుకింగ్ తోటి మనము బుకింగ్ చేయించుకొని మళ్ళీ ఒక 3 బుకింగ్ చేపిస్తే మనము 21 బండి వచ్చే ప్రయత్నం వాళ్ళకి చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు 21 కట్టి బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటే రిమైనింగ్ అమౌంట్ కట్టి బండి తీసుకోవచ్చు. అది మనము ఈ అవకాశాన్ని ప్రజలకు కల్పించాము. ఓకే, ఇది విన్నారు కదా. ఇది నిజంగా చాలా సద్వినియోగం చేసుకోవాల్సిన విషయం అనే చెప్పుకోవచ్చు. ఇంకా వేరే కంపెనీస్ కి సంబంధించి మరి వారి మాటల్లోనే విందాం. వచ్చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు సార్? సాయిరామ్. సార్ చెప్పండి సార్, ఈ షోలో మీ కార్ ప్రదర్శన అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. అండ్ ఏంటంటే అన్ని నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్, అన్నీ సుమన్ టీవీ ఇవన్నీ మాకు అనుకున్న విధంగా కండక్ట్ చేశారు. ప్రతి ఒక్కటి మా దాంట్లో ప్రతి ఒక్క వెహికల్స్ ఉంటాయి. ఆల్టో, K10, సెలీరియో, వ్యాగనర్, బ్రీజా, ఎట్టిగా, మొన్ననే కొత్తగా లాంచ్ అయింది డిజైర్. మాకు మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ప్లస్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అనుకూలమైన ధరలో దొరికే కార్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఇది కస్టమర్లకి వాళ్ళు ఇస్తున్నటువంటి సందేశం. మరి ఎవరైతే కస్టమర్లు ఉన్నారో ఏ కార్ అయితే నచ్చుతుందో వాళ్ళు ఆ కార్ని కొనుక్కోవడానికి కోసం ఇక్కడ బ్యాంక్ సదుపాయం కావచ్చు, మరియు ఇంకే ఇతర వాటికి సంబంధించి వివరాల కోసమైనా ఇక్కడ సందర్శించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే SBI బ్యాంక్ వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళైతే కస్టమర్లకి ఏ విధంగా లోన్ సదుపాయాన్ని ఇస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. సార్ నమస్తే. సార్ నమస్కారం మేడం. మీ పేరు సార్? అనిల్ కుమార్. సరే సార్, ఇక్కడికి వచ్చే కార్లు తీసుకోవడానికి వచ్చే కస్టమర్లకి కానీ ఇంకా బైకులు కానీ ఇక్కడ ఉన్నాయి కదా సార్, వీటికి సంబంధించి మీరు ఏ విధంగా కస్టమర్లకి లోన్ అనేది శాంక్షన్ చేస్తున్నారు? మేడం మేము చెప్పాలంటే ఇప్పుడు ఈ ఆటో షో పెట్టింది ఎందుకు అని అంటే, ఇప్పుడు వెహికల్స్ అనేటివి ప్రతి ఒక్క డీలర్ వాళ్ళు వస్తున్నారు. ఆ డీలర్ వాళ్ళు కొంచెం బయట విలేజ్ల వాళ్ళకి కానీ సిటీలో ఉన్న వాళ్ళకి కానీ కొంతమందికి తెలియదు. అయితే ఇక్కడ ఈ ఆటో షో పెట్టడం వల్ల కస్టమర్స్ అనే వాళ్ళు వస్తారు, వచ్చి చూసుకొని మా ప్రాసెస్ ఏంది, SBI ప్రాసెస్ ఏంది అని అడిగి ఆ వెహికల్ నచ్చిందంటే మా దగ్గరికి వచ్చి వాళ్ళ సిబిల్ స్కోర్ చూసి మేము వాళ్ళకు తగ్గట్టుగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసి మేము లోన్ ఇవ్వడం జరుగుతుంది మేడం. ఓకే సార్, విన్నారు కదా. ఇక్కడికి వెహికల్ ఏదైనా నచ్చితే వాళ్ళు ఇక్కడే లోన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు కస్టమర్లకు. నిజంగానే ఇది చాలా గొప్ప సదవకాశం అని కూడా చెప్పుకోవచ్చును.
కే ప్రకాష్ అండి. నేను ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ కమ్ బ్యూరో ఇన్ఛార్జ్ చేస్తాను కరీంనగర్ జిల్లాకు. నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ రోజు ప్రారంభమైంది. రేపు సండే సాయంత్రం 8 గంటల వరకు ఈ ప్రదర్శన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ ఆటో షో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక్క నగర ప్రజలందరికీ ఒకే వేదిక మీద అన్ని రకాల షోరూమ్లను తీసుకొచ్చి వారికి అందుబాటులోకి ఏ రకాలు వస్తున్నాయి, ఇప్పుడు 2024లో ఏ రకాల వాహనాలు అందుబాటులో ఉన్నాయి, అలాగే 2025లో కూడా ఏ రకమైనటువంటి కొత్త వాహనాలు వస్తున్నాయి అనేటువంటి సమాచారాన్ని ఇవ్వటం, వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాంక్స్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది, వెహికల్స్ మీద తీసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయి సమాచారం ఇవ్వడానికి కోసం అటు బ్యాంకులను ఇటు వాహన రంగాన్ని ఒకే వేదికకి నమస్తే తెలంగాణ తీసుకొచ్చాం. గత సంవత్సరం కూడా ఇక్కడే ఆటో షో నిర్వహించాం. చాలా సక్సెస్ అయింది, బాగా స్పందన వచ్చింది. నగర ప్రజలందరూ ఇటువంటి ఆటో షోలు ఏర్పాటు చేయాలని కోరిన మేరకు మళ్ళీ ఈ రోజు కూడా ఆటో షో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 2 రోజుల పాటు ఈ ఆటో సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, మరి ఇప్పుడు అంతకు ముందు కన్నా ఇప్పుడు ఈ టైంలో పెట్టడం గల కారణం ఏంటి? ఒకటి, ఇప్పుడు మనకు ఈ ఇయర్ ఎండింగ్ అవుతుంది. ఇయర్ ఎండింగ్లో చాలా వాహన రంగాలు ఆటో షోలు ఏం చేస్తాయమ్మంటే చాలా తక్కువ, అంటే రేటు కొంచెం తగ్గిస్తాయి. ఈ మోడల్ మారి కొత్త మోడల్ వస్తున్న నేపథ్యంలో అంటే ఆఫర్ రేట్స్ ఇస్తాయి. ఈ ఆఫర్ రేట్ కూడా అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం లాస్ట్ ఇయర్ మార్చిలో ఇచ్చాం. అంటే మార్చిలో అంటే అప్పటికి కొత్త వెహికల్స్ వస్తాయి. కొత్త వెహికల్స్ మీద ఎక్కడ కూడా ఏ కంపెనీ డిస్కౌంట్ చేయదు. ఇప్పుడు ఈ డిస్కౌంట్లు కూడా చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ 2024 జస్ట్ 1 మంత్ ఉంది కాబట్టి 25లో కూడా ఏ రకాలైన వాహనాలు వస్తాయి, ఆ వాహనాలటువంటి మార్పులు ఏంటి, తర్వాత కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది, ఆ రకమైనటువంటి వివరాలు తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ముందస్తుగా ఇప్పుడేమో బెనిఫిట్, ఇప్పుడు తీసుకున్న వాళ్ళు బెనిఫిట్ పొందొచ్చు ఒకటి. రెండవది, కొత్తగా టెక్నాలజీ ఏదైతే వస్తుందో భవిష్యత్తులో కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ రెండింటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు బెనిఫిట్స్ అన్నారు కదా, కొనుక్కునే కస్టమర్లకు ఎలాంటి బెనిఫిట్స్ అనేది ఉంటుంది? అంటే 1, 2 అని చెప్పలేమో. వివిధ రకాల ఆటో షోలు వివిధ రకాల బెనిఫిట్స్ ఇస్తాయి. ఒక్కొక్క ఆటో షోరూమ్ వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ని బట్టి వాళ్ళు బెనిఫిట్స్ ప్రకటిస్తారు. 1,00,000, 25,000, 30,000, 50,000 ఇట్లా రకరకాలైనటువంటి ఆఫర్స్ ఉంటాయి. ఆ ఆఫర్స్ను అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే సందర్శకుల మీద ఉంటుంది. ఎవరైతే కొనుగోలుదారు, ఔత్సాహిక కొనుగోలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు. సరే సార్, ఎవరైనా బుకింగ్ చేసుకున్నారా? అంటే ఇప్పుడే షో ప్రారంభమైంది మనకు. ఇప్పుడే మీ ముందునే జ్యోతి ప్రజ్వల కార్యక్రమం స్టార్ట్ అయింది. మనకి ఎప్పుడు కానీ కార్యక్రమం ప్రారంభమైన 1-2 గంటల తర్వాత సందర్శకుల సందర్శన స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ మేము కండక్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఇప్పుడు ఆ సందర్శనం రావడం ఈ టైంలో కొంచెం బిజీ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి కొంత రావడానికి కొంత టైం పడుతుంది. టైం వచ్చిన తర్వాత ఫ్యామిలీతో వచ్చి బుకింగ్ స్టార్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ చాలా వెహికల్స్ బుక్ చేసుకున్నారు ఇక్కడ ఇదే వెహికల్ మీద. ఈసారి కూడా బుక్ అయితేనటువంటి నమ్మకం మాకు, ఆ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతోనే చాలా మంది ఈసారి పోయినసారి కన్నా ఎక్కువ ఈసారి ఆటో షోరూమ్ ఇక్కడ పెట్టాం కాబట్టి ఇంకా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడైతే చాలా కంపెనీలకు సంబంధించిన వాహనాలు అయితే ఉన్నాయి. 3 రోజులు జరిగే ఈ షోలో కస్టమర్లు పాల్గొని వారికి సంబంధించిన వాహనాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ బిట్టుతో వరలక్ష్మి.